హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం జగన్ రాజీనామా అండి. వైసీపీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తన పదవికి మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్న సందర్భంలో ఆయన రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలిసి తన రాజీనామా లేఖను అయితే నిన్న సమర్పించడం మనకు తెలిసిందే. సో మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయండి. సో ఇవాళ మనము ఈ ఫలితాల్లో టీడీపీ కూటమి అనేది భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. సో ఇక వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే మెయిన్గా వైసీపీ అనేది సంక్షేమంపైనే ఫోకస్ చేసి అభివృద్ధిని పెద్దగా పట్టించుకోకపోవడమే వారు చేసిన తప్పని అయితే చెప్తున్నారండి. చేసిన వాటిని చెప్పుకోలేకపోవడము. సో సంక్షేమం ఎంత ఇచ్చినా కూడా సో అందుకు అభివృద్ధి అనేది పక్కన పెట్టేసిందిగా మొదటి కారణం ఓటమికి. అలాగే సీఎం జగన్పై సానుకూలత ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత, కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పట్టించుకోకపోవడం అయితే మరొక కారణం చెప్తున్నారు. అలాగే సామాజిక న్యాయం పేరుతో బలమైన అభ్యర్థులను మార్చి కొత్త వారికి ఇవ్వడము. అంటే సామాజికంగా అసలే అక్కడ నియోజకవర్గానికి సంబంధించి పట్టు ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి సీటు ఇవ్వడం కూడా ఈ ఓటు బ్యాంకు అంటే ఓటు చీలడానికి అంటే ఓటు బ్యాంకు కోల్పోవడానికి పెద్ద కారణం అయితే జరిగింది. అలాగే పోల్ మేనేజ్మెంట్లో అయితే చాలా చోట్ల వైసీపీ నాయకులు వెనుకబడి ఉండటం కూడా మరొక కారణం అయితే ఓటమికి కారణం. అలాగే 3 రాజధానుల అంశాన్ని తీసుకురావడం, అలాగే 10 ఏళ్ళైనా రాష్ట్రానికి క్యాపిటల్ లేదనే సెంటిమెంట్ ప్రజల్లో పెరిగిపోవడం కూడా అదొక ప్రధాన కారణంగా తీసుకోవచ్చు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందనే విపక్షాల ప్రచారం గ్రామ స్థాయికి దూసుకెళ్లడం కూడా ఇందుకు ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు. సో ఒక పాస్ పుస్తకాలపై జగన్ చిత్రం ఉంచాలని అయితే చాలామంది దాన్ని కూడా వ్యతిరేకించి ఆ విధంగా కూడా వారికైతే వ్యతిరేకంగా ఓటు అయితే లాస్ అవ్వాల్సి వచ్చింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్య ధోరణి, పోలవరం పనుల విషయంలో పురోగతి అనేది లేకపోవడం కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రోడ్ల విషయానికి వచ్చినట్లయితే రోడ్ల గురించి వ్యవహరించడము, దాని విపక్షాలు ప్రస్తావించినా కూడా మార్చుకోకుండా ప్రభుత్వం కళ్ళు తిరగకపోవడం. అంటే రోడ్ల గురించి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఏపీ రోడ్లు అంటేనే చాలామందిలో అదొక భావన ఏర్పడింది. అయినా కూడా రోడ్లు సరి చేసుకోలేకపోవడం అనేది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తేలిగ్గా తీసుకోవడము. సో ఎమ్మెల్సీ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా కూడా అప్పుడే వారు అలర్ట్ అవ్వకుండా సో తేలికగా తీసుకోవడము, ఎవరిని పడితే వాళ్ళని పార్టీ నేతలైతే ఈ విధంగా దురుసుగా మాట్లాడినట్టు చెప్తున్నారు. అలాగే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ముఖ్యంగా ఇదైతే స్పష్టంగా అనిపిస్తుందండి. పోస్టల్ బ్యాలెట్ల సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, సో ఉద్యోగుల ఫ్యామిలీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా నష్ట నివారణ చర్యలు అయితే తీసుకోకుండా ఏదో తాత్కాలికంగా చర్చలు జరిపినా కూడా అవి కూడా అంతగా ఫలించని నేపథ్యంలో సో తీవ్రంగా వైసీపీ నష్టపోవాల్సి అయితే వచ్చింది. ఈ ఎన్నికలకు 4 నెలల ముందు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మె ఎఫెక్ట్పై కూడా ఆ ఎఫెక్ట్ కూడా పడడము. సో ఒక అంగన్వాడీలని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమ్మెలు జరిగాయండి. సో జనవరి నుంచి డిసెంబర్ నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా సమ్మెలు జరిగిన వాటిని అక్కడికక్కడే అణిచిపెట్టడము, అంతేగాని వాటిని ఈ విధంగా పరిష్కార దిశగా తీసుకురాపోలేకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అయితే చెప్తున్నారు.